తెలుసుకోకపోతే ఎలా నమ్ముతావు? దేశమంతటికీ భయాన్ని పరిచయం చేసిన ఆ వ్యక్తి పలికిన మాటలు ఇవి. అతని పేరే గౌరవ్ తివారీ. ఇండియన్ పారానార్మల్ రంగాన్ని మరో స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి గౌరవ్ తివారీ. ఆయన 6,000కు పైగా పారానార్మల్ కేసులను సాల్వ్ చేశారు. కానీ వాటిలో ఒక కేసు మాత్రం పరిష్కారం కాకుండా మిగిలిపోయింది. అందుకే ఈ టాప్ 5 మోస్ట్ హాంటెడ్ ప్లేసెస్ సిరీస్లో ఈ కేసుకు, ఈ ప్రదేశానికి 3వ స్థానం ఇచ్చాము. ఈరోజు మనం దీని గురించే మాట్లాడుకోబోతున్నాం. ఈ కథ అపరిష్కృతంగానే ఉండిపోయింది. 2009లో గౌరవ్ ఇదంతా మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కేసు పరిష్కారం కాలేదు. కానీ ఈ కేసులో ఒకే ఒక్క విషయం పెరుగుతూ వచ్చింది, అదే భయం. ఈరోజు మనం దాని గురించే మాట్లాడుకోబోతున్నాం. అయితే ఈ వీడియోను ప్రారంభించే ముందు ఇలాంటి మరిన్ని హారర్ మరియు మిస్టీరియస్ వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సంవత్సరం 2012 వర్షాకాలం. ఢిల్లీలోని ఖాన్ మార్కెట్ నుండి ఒక వ్యక్తి కారు నడుపుకుంటూ తిరిగి వస్తున్నాడు. అక్కడ చాలా భారీగా వర్షం కురుస్తోంది. అప్పుడు అతనికి రోడ్డు మూలన ఒక మహిళ కనిపిస్తుంది. ఆమె తెలుపు రంగు దుస్తులు ధరించి ఉంది. అది ఒక వైట్ గౌన్. ఆమె రోడ్డు చివరన నిలబడి ఉంది మరియు ఒక టోపీ పెట్టుకుంది. రాత్రి బాగా అవుతోందని అతనికి అనిపించింది. ఈ సమయంలో ఇక్కడ ఏ మనిషి అయినా ఉండటం సహజం కాదు. వైట్ గౌన్, టోపీ ధరించిన ఒక మహిళ ఆ సమయంలో అక్కడ ఉండటం కూడా సహజం కాదు. పైగా ఆమె నిలబడిన ప్రదేశం ఒక శ్మశాన వాటిక, కబ్రిస్తాన్ గేటు. ఆమె ఆ గేటు దగ్గర నిలబడింది. అతను తన కారును పక్కకు ఆపి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఎవరూ లేరు. ఆ క్షణంలో అతనికి రోమాలు నిక్కబడుచుకున్నాయి. భయం వేసింది. కారు నడిపే ధైర్యం కూడా లేకపోయింది. అతనిలో అంత భయం నిండిపోయింది. అతను తన కారును అక్కడే వదిలేసి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయం అతను తన కారును తీసుకోవడానికి మళ్ళీ అక్కడికి వచ్చాడు. ఆ సమయంలో అతను ఆ శ్మశాన వాటిక వైపే చూస్తున్నాడు. అక్కడే సమీపంలో నిలబడి ఉన్న ఒక వ్యక్తి అతని దగ్గరికి వచ్చి, "ఏమైంది బాస్, అంతా బాగానే ఉందా? మీరు చాలా టెన్షన్లో ఉన్నట్టున్నారు" అని అడిగాడు. అప్పుడు ఆ వ్యక్తి ఆ లేడీ ఇన్ వైట్ గౌన్ గురించి చెప్పాడు. దానికి ఆ రెండో వ్యక్తి, "అవును, ఇదో కొత్త విషయం కాదు. ఈ శ్మశానం దగ్గర నుంచి నా భార్య కూడా వెళ్ళింది. ఆమె కూడా నాకు దీని గురించే చెప్పింది" అన్నాడు. ఇలా ఇద్దరి మధ్య జరిగిన ఈ సంభాషణ ఢిల్లీలోని పృథ్వీరాజ్ సిమెట్రీ, శ్మశానం హాంటెడ్ అనే విషయాన్ని కార్చిచ్చులా వ్యాపింపజేసింది. ఇది బాగా వ్యాపించిన తర్వాత ఆ శ్మశాన వాటిక కేర్ టేకర్ అయిన ఫెర్నాండెజ్ చెవిన కూడా పడింది. ఈ విషయం తెలిసిన వెంటనే అతను నేరుగా IPS ఇండియన్ పారానార్మల్ సొసైటీ ఆఫీస్కి వెళ్ళాడు. అతను ఆఫీస్కి చేరుకోగానే ఎదురుగా గౌరవ్ తివారీ కూర్చునున్నాడు. గౌరవ్ తివారీ అతన్ని టీ తీసుకుంటారా అని అడిగాడు. దానికి ఫెర్నాండెజ్, "లేదు సార్, నేను దానికోసం రాలేదు. ఈ పృథ్వీరాజ్ సిమెట్రీ హాంటెడ్ అని మీకు చెప్పడానికి వచ్చాను" అన్నాడు. గౌరవ్ తివారీ, "అవును, నాకు తెలుసు, అది హాంటెడ్. అక్కడి కథల గురించి నేను చాలా విన్నాను" అని సమాధానమిచ్చాడు. అప్పుడు ఫెర్నాండెజ్, "సార్, అదే విచిత్రం. నాకు ఎందుకు కనిపించలేదు? నేను అక్కడి కేర్ టేకర్ని కదా" అన్నాడు. "చూడండి, ఆ వ్యక్తికి ఏమైంది, ఇంకొక వ్యక్తికి ఏమైంది అనేది నాకు అనవసరం. బహుశా జరిగి ఉండొచ్చు. కానీ నేను ప్రతి రాత్రి అక్కడ కాపలా కాస్తాను. అది నాకు తెలుసు. నేను శబ్దాలు వింటాను, నిజమే. నాకు ఆత్మల ఉనికి అనిపిస్తుంది, నిజమే. కానీ నేనక్కడ ఎవరినీ చూడలేదు. ఏ ఆత్మ అక్కడ తిరగడం నేను చూడలేదు. అక్కడ తెల్లని బట్టల్లో ఉన్న ఒక మహిళ తిరుగుతోందని ప్రజలు చేస్తున్న వాదన నేను అస్సలు చూడలేదు. కాబట్టి మీరు ఒకసారి అక్కడికి వచ్చి ఇక్కడ దెయ్యం ఉందో లేదో అందరికీ చెప్పాలని నేను కోరుకుంటున్నాను, ప్లీజ్." ఫెర్నాండెజ్ గౌరవ్ తివారీ ఇలా అన్నాడు. "నేను ఈ విషయాలను నమ్ముతాను, కానీ కొంతవరకే. నేను ఎప్పుడూ మొదటి ప్రాధాన్యత సైన్స్కే ఇస్తాను. కొన్నిసార్లు విషయాలలో లాజిక్ ఉంటుంది, కొన్నిసార్లు ఉండదు అని ప్రజలు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా నేను ఆ విషయాలను నమ్ముతాను. ఒకవేళ నాకు అక్కడ దయ్యాలు లేదా ఆత్మల ఉనికి అనిపిస్తే ఆ సమయంలో నేను మీకు సహాయం చేయగలను. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, నేను దయ్యాలను వదిలించేవాడిని కాను." ఆ రోజుల్లో వారి టీంలో రాజ్ అనే ఇంకొక సభ్యుడు ఉండేవాడు. అతను ప్రతి విషయంలోనూ చాలా ఎక్స్పర్ట్. అది టెక్నికల్ విషయమైనా, ఈ MF మీటర్ల గురించైనా, మరేదైనా సరే. అతను ప్రతి విషయాన్ని మైండ్లో ఉంచుకునేవాడు. గౌరవ్ తివారీకి రాజ్ చాలా దగ్గరవాడు. ఈ వ్యక్తి ప్రతి పనిని పక్కాగా చేస్తాడని గౌరవ్కు అతనిపై చాలా నమ్మకం ఉండేది. గౌరవ్ అప్పుడు అందరినీ ఉద్దేశించి, "మీ పరికరాలను బయటకు తీయండి మరియు ఇక్కడ ఈ MF మీటర్లను ఆన్ చేయండి" అని చెప్పాడు. ఆ సమయంలో వాళ్ళ టీంలోకి ఆర్తిక అనే మరో మహిళ కూడా వచ్చింది.
ఆమె ఇండియన్ పారానార్మల్ సొసైటీ IPSపై ఒక ఆర్టికల్ రాస్తోంది. కాబట్టి ఆమె కూడా అక్కడే ఉంది. ఈ విషయంతో ఆమె పనికి కూడా చాలా మద్దతు లభిస్తుందని. వారు కలిసి ఉంటే ఆమె మంచి ఆర్టికల్ రాయగలదు. అప్పుడు ఆ టీంలో మొత్తం 6 ఉన్నారు. గౌరవ్ కూడా అంతా దగ్గరుండి చూసుకుంటున్నాడు మరియు అక్కడి హాట్స్పాట్స్, ముఖ్యమైన ప్రదేశాలు అన్నింటినీ చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాడు. ఆ సమయంలో రాజ్ గౌరవ్ దగ్గరకు వచ్చి, ఈ ప్రాంతం పొగమంచుతో నిండి ఉంటుంది, కాబట్టి పొగమంచు వల్ల ఇక్కడ తెల్లని దుస్తుల్లో ఉన్న మహిళ తిరుగుతోందని ప్రజలు భ్రమపడుతూ ఉండొచ్చు. అలా జరిగే అవకాశం ఉంది అని చెప్పాడు. అప్పుడు గౌరవ్, జరగడానికి ఏదైనా కావచ్చు, కానీ ఎలాంటి ఆధారం దొరకకుండానే ఒక ముగింపునకు రావడం, ఏ విషయంపైనైనా ఓ నిర్ణయానికి రావడం మూర్ఖత్వం అవుతుంది అని బదులిచ్చాడు. గౌరవ్ మరియు ఇతరులందరూ అక్కడే ఉన్నారు. ఆ సమయంలో గౌరవ్ గట్టిగా, ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఉంటే మాకు ఒక సంకేతం ఇవ్వండి అని అరిచాడు. చుట్టుపక్కల నుండి ఎలాంటి శబ్దం రాలేదు. ఆ సమయంలో ఏమైందంటే, సరిగ్గా వారి ముందు ఉన్న ఒక చెట్టులో చిన్న కదలిక మొదలైంది. ఆ కదలికను చూసి గౌరవ్ కాస్త అప్రమత్తమయ్యాడు. అదే సమయంలో ఎవరో ఎస్ అని చెప్పినట్టుగా ఒక స్వరం అతని చెవుల్లో వినిపించింది. అతను నేరుగా రాజ్ వైపు తిరిగి, ఇప్పుడేదో జరిగింది కదా, నీకేమైనా అనిపించిందా అని అడిగాడు. రాజ్, లేదు సార్, నాకేం అనిపించలేదు. మరియు ఈ VP రికార్డర్లో కూడా ఏమీ రికార్డు కాలేదు, ఏ పరికరంలోనూ ఏమీ నమోదు కాలేదు అని చెప్పాడు. గౌరవ్ అన్నాడు, లేదు, సరిగ్గా చూడు, ఇప్పుడేదో జరిగింది, నాకు ఇప్పుడే ఫీల్ అయింది, నాకు ఎవరో ఉన్నట్లుగా అనిపించింది. రాజ్ మళ్ళీ చెక్ చేసి, నో సార్, అన్ని పరికరాల్లో నెగటివ్ అనే ఉంది అని చెప్పాడు. అప్పుడు గౌరవ్, ఈ ప్రదేశానికి ఖచ్చితంగా ఏదో చరిత్ర ఉండే ఉంటుంది అని అన్నాడు. రాజ్ ఇలా చెప్పాడు, అవును ఉంది, ఇది బ్రిటిష్ వారి కాలం నాటి శ్మశానం, చాలా పాతది. అప్పుడు గౌరవ్, కాదు, అంతేకాదు, ఈ సమాధులు ఉన్నాయి కదా, వీటిలో ఉన్నవారికి కూడా ఒక చరిత్ర ఉంటుంది, వాళ్ళతో మనం ఏదో ఒక రకమైన కనెక్షన్ ఏర్పరచుకోవాలి అని అన్నాడు. గౌరవ్ అలా అనగానే ఈ MF మీటర్ మోగడం మొదలైంది. ఇప్పుడు గౌరవ్కి అర్థమైంది, ఈ MF మీటర్ మోగుతోంది అంటే అక్కడ నిజంగానే ఏదో ఉందని. అప్పుడు గౌరవ్ ఈ MF మీటర్ను చేతిలోకి తీసుకున్నాడు. అతను ఇలా అడిగాడు, మీరు మగవారైతే ఒకసారి బీప్ చేయండి, అదే మీరు మహిళ అయితే 2 సార్లు. అప్పుడు 2 సార్లు బీప్ సౌండ్ వస్తుంది. ఆ సమయంలో అతనికి అనిపించింది, సరే, అంటే వీరు కనెక్షన్ ఏర్పరచుకోవాలనుకుంటున్నారు అని. అప్పుడు అతను, మీరు వైట్ గౌన్లో ఉన్న మహిళనా అని అడిగాడు. అప్పుడు మళ్ళీ ఒకసారి బీప్ అవుతుంది. అప్పుడు అతనికి అర్థమైంది, జనాలు చెబుతున్న మాటలు పూర్తిగా నిజం అని. కానీ దాంతోపాటు ఇంకొక విషయం కూడా జరుగుతోంది. చాలాసార్లు ఇన్వెస్టిగేషన్ అక్కడితోనే ఆగిపోతుంది, కానీ ఇక్కడ ఇన్వెస్టిగేషన్ మరింత ముందుకు సాగబోతోంది. ఎందుకంటే ఒక ఆత్మ సంప్రదించాలనుకుంటోంది. మీరు ఒక శ్మశాన వాటికలో నిలబడి ఉన్నారంటే అక్కడ ఖచ్చితంగా ఎన్నో ఆత్మలు ఉండే అవకాశాలు ఉంటాయి. వాళ్ళు తమ టీం మెంబర్స్తో కలిసి ముందుకు వెళతారు, కానీ ఆర్తిక వెళ్ళలేదు. ఆమె అన్షుల్తో కలిసి అక్కడే కూర్చుని ఉంటుంది. అయితే అందరూ ముందుకు వెళ్ళడం చూసి అన్షుల్ కూడా ముందుకు వెళ్తాడు, కానీ ఆర్తిక వెళ్ళదు. ఆమె బహుశా కాస్త ముందుకు వెళ్దామని అనుకుంటోంది. సరిగ్గా అదే సమయంలో తన వెనుక ఎవరో ఉన్నట్లు ఆమెకు అనిపించింది. ఆర్తికకు అకస్మాత్తుగా చెమటలు పట్టడం మొదలైంది. ఆమె అరవటానికి ప్రయత్నిస్తోంది, కానీ ఆమె గొంతు పెగలడం లేదు. ఆమె శ్వాస కూడా సరిగ్గా ఆడటం లేదు. ఆమె అన్షుల్ని పిలవడానికి ప్రయత్నిస్తోంది, అయినా అతను వినడం లేదు. అప్పుడు ఆమెకు హఠాత్తుగా ఎవరో తనకు చాలా దగ్గరగా వచ్చి నిలబడినట్లు అనిపించింది. ఆ సమయంలో ఆమె ధైర్యం చేసి పరుగెత్తుకుంటూ అన్షుల్ దగ్గరికి వెళ్ళింది. అన్షుల్ దగ్గరికి వెళ్ళి, నేను నిన్ను ఎప్పటినుంచో పిలుస్తున్నాను, నువ్వు ఎందుకు వినడం లేదు అని అడిగింది. అందుకు అన్షుల్, నేను వినలేదు, నువ్వు పిలిచావా, నేను వినలేదు, సారీ అని అన్నాడు. అలా చెప్పి అతను తన టీం వైపు ముందుకు వెళ్ళిపోతాడు. అన్షుల్ వాస్తవానికి గౌరవ్ తివారీ టీంలోని సభ్యుడే, కానీ ఆర్తిక ఇంకా అక్కడే నిలబడి ఉంది. జరిగినదంతా అర్థం చేసుకునే ప్రయత్నంలో ఉంది. అప్పుడే ఆమెకు సరిగ్గా వెనుక నుండి ఒక వాయిస్ వినిపించింది, నువ్వు విన్నావా అని. ఆమె నెమ్మదిగా వెనక్కి తిరిగింది. ఆమెకు ఎదురుగా తెల్లటి రంగు గౌను వేసుకున్న ఒక మహిళ నిలబడి ఉంది. ఆర్తిక పరుగెత్తుకుంటూ అరుచుకుంటూ గౌరవ్ తివారీ టీమ్మేట్స్ దగ్గరకు చేరుకుంది. రొప్పుతూ వచ్చి ఆర్తిక ఇలా అంది, ఆ మహిళ అక్కడే ఉంది, నాతో మాట్లాడుతోంది. గౌరవ్, ఒక్క నిమిషం, అసలు ఖచ్చితంగా ఏమైంది అని అడిగాడు.
ఆర్తిక నేను అంశుల్తో మాట్లాడుతున్న సమయంలో అని చెప్పబోతుండగా వెంటనే అంశుల్ ఆపి, ఒక్క నిమిషం, నువ్వు నాతో ఎప్పుడు మాట్లాడావు? నేను ఎప్పటినుంచో గౌరవ్ సార్తోనే నిలబడి ఉన్నాను, నీకు నాకు మధ్య ఎలాంటి మాటలు జరగలేదు అని అన్నాడు. ఇది విని ఆర్తిక బాగా భయపడిపోయింది. సార్, ఏదో చాలా తప్పు జరుగుతోంది, చాలా ఘోరంగా ఏదో జరుగుతోంది అని అంది. ఆమె పూర్తిగా భయపడిపోయి చెమటలు పట్టి ఉంది. గౌరవ్ ఇలా అన్నాడు, ఒక్క నిమిషం, నాకు కావాల్సిన సమాచారాన్ని అంతటినీ నేను ఇప్పుడు సేకరించాను. మనం ఇప్పుడు ఫెర్నాండెజ్ను కలవాలి. ఇంకొక విషయం, ఇక్కడ ఒక టీ స్టాల్ ఉంది. ఉదయం వరకు ఆ వ్యక్తి నిద్రపోకుండా ఉంటాడు. ఆ స్టాల్ తెరిచే ఉంటుంది. అక్కడికి వెళ్ళి మిగతా విషయాలు మాట్లాడుకుందాం. వాళ్ళు అక్కడికి వెళ్తారు మరియు గౌరవ్ తన కెమెరాను చెక్ చేసుకుంటూ ఉంటాడు. కెమెరాలో అతనికి ఒక మహిళ ఫోటో కనిపిస్తుంది. దానిని ఆర్తికకు చూపిస్తాడు. ఆర్తిక ఇలా అంటుంది, అవును సార్, ఆ మహిళ ఈమెనే. నేను మాట్లాడింది ఈమెతోనే. నా దగ్గరికి వచ్చింది ఈమెనే. అప్పుడు గౌరవ్, 1940లో ఈ శ్మశాన వాటిక నిర్మించినప్పుడు ఇక్కడ పూడ్చిపెట్టిన మొదటి మృతదేహం పేరు మేరీ, అవునా అని అడిగాడు. ఫెర్నాండెజ్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయాడు. తర్వాత గౌరవ్ అన్నాడు, అప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో కాలాలు గడిచిపోయాయి, కానీ ఆ మహిళ ఇంకా ఇక్కడిక్కడ తన హక్కును నిలబెట్టుకుని ఉంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చే ఏ వ్యక్తి అయినా ఈ శ్మశాన వాటికకు హాని కలిగించకుండా లేదా ఇక్కడ ఎలాంటి ఆకతాయి పనులు చేయకుండా ఉండాలని. ఫెర్నాండెజ్ ఇలా అన్నాడు, కానీ నేను కూడా ఇక్కడే ఉంటాను కదా, మిగతా వారికి కనిపిస్తుంది, నాకెందుకు కనిపించదు? అది ఎలా సాధ్యం? ఆ తర్వాత గౌరవ్ ఇలా అన్నాడు, నువ్వు ఇక్కడ కాపలా కాస్తున్నావు, నువ్వు ఇక్కడ కేర్ టేకర్వి. ఆమె నీకెలా హాని చేస్తుంది? ఆమె ఏమీ చేయలేదు, ఆమె నీకు కనిపించదు కూడా. అప్పుడు ఫెర్నాండెజ్, సార్, మిమ్మల్ని మెచ్చుకోవాల్సిందే. మీ గురించి నేను విన్నదానికంటే మీరే చాలా గొప్పవారు. గతంలో మీరు ఎన్ని కేసును సాల్వ్ చేశారో అలాగే మళ్ళీ ఇంకొక కేసును సాల్వ్ చేసేశారు అని అన్నాడు. అప్పుడు గౌరవ్, ఇదే నా పని, నేను మరియు నా టీం చేసేది ఇదే. ఎక్కడ సైన్స్ పనిచేస్తుందో అక్కడ దయ్యాల పేర్లు ఉండవు, ఎక్కడ దయ్యాల పేరు ఉంటుందో అక్కడ సైన్స్కు పని ఉండదు అని నిరూపించడమే మా ప్రయత్నం. అందుకే నేను అంటాను, తెలుసుకోకపోతే ఎలా నమ్ముతావు అని అన్నాడు. ఈరోజు ఈ వీడియో చివరిలో నేను మీకు ఇంతే చెప్పాలనుకుంటున్నాను. వాస్తవానికి చెప్పాలనుకోవటం లేదు, ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా ఢిల్లీకి వెళ్ళినా లేదా ఢిల్లీలో నివసిస్తున్నా మీరు ఈ విషయం చెప్పండి. పృథ్వీరాజ్ సిమెట్రీ చుట్టుపక్కల ఎప్పుడైనా ఈ ప్రదేశం హాంటెడ్ అని కానీ అలాంటి ఇంకేమైనా మీకు అనిపించిందా? ఎందుకంటే పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ అయిన గౌరవ్ తివారీకి చాలా తక్కువ ప్రదేశాల్లో ఇలాంటి హాంటెడ్ విషయాలు అనుభవాలు ఎదురయ్యాయి. నిజంగా ఏదైనా ప్రదేశంలో అతనికి ఇలాంటి హాంటెడ్ విషయాలు కనిపిస్తే అది ఖచ్చితంగా ధృవీకరించబడుతుంది. అత్యంత భయానక ప్రదేశంగా ఒక టిక్ మార్క్ పడి. కాబట్టి మీరు చెప్పండి, ఈ ప్రశ్న మీకోసమే. పృథ్వీరాజ్ సిమెట్రీకి సమీపంలో ఢిల్లీలో మీకు ఎక్కడైనా ఇలాంటి భయానకమైనది ఏదైనా కనిపించిందా? దయచేసి నాకు కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే త్వరలో ప్రపంచంలోని టాప్ 2 మోస్ట్ హాంటెడ్ ప్రదేశాల గురించి రాబోతోంది. కాబట్టి దానికోసం వేచి ఉండండి. ధన్యవాదాలు.